సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ధనుర్మాసం ఆల్రెడీ మనకు ప్రారంభం అయిపోయింది. ధనుర్మాసంలో విశేషంగా ఆడవారు ఎక్కువగా ఆరాధించాలి అని చెప్పి అంటూ ఉంటారు, కొన్ని నియమాలు పాటించాలని చెప్పి అంటూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా ఆడవాళ్ళు నిష్టగా నియమాలతో కనుక స్వామిని ఆరాధిస్తే చాలా చక్కటి అనుగ్రహం అనేది స్వామిది మన పైన ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఏ రకమైన నియమాలు పాటించాలి, అసలు ఏం చేయాలి ఆడవారి మాసం అంతా కూడా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ధనుర్మాసం ఎందుకు అంటున్నాం ధనుర్మాసం అని? ఏమిటి కారణం అంటే, మనది చాంద్రమానం అయినా సౌరమానము, సూర్యుడి యొక్క ఆగమనము, సూర్యుడు ఉదయించిన ఉదయం వారమ్మని మనం ఎట్లా చెప్పుకుంటున్నామంటే, సూర్యుడు ఉదయించేటువంటి దాన్ని బట్టి సూర్యుడు లేకపోతే మన జీవన గమనము కొంచెం ఇబ్బందికరమే, ఆరోగ్యానికి దానికి సంబంధించి, అంతేకాకుండా ఎదుగుదలకు. ఇక్కడ సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు? గురువారం నాడు. ఏమ్మా, 16వ తారీఖే జరిగింది, బుధవారమే. ఇప్పుడు 16 నుంచి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి, మకర సంక్రమణం అంటున్నాం. అంటే ఒక్కొక్క రాశిలోకి తిరుగుతూ ఉంటాడు. ధనుర్మాసానికి ఏమిటి ప్రాధాన్యత అనేటువంటిది ఒకటి వచ్చినప్పుడు, మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి వచ్చినాక ఉత్తరాయణము, ఉత్తరం ప్రారంభం కావటము అదొక ప్రాధాన్యత. ప్రతిదానికి ప్రాధాన్యతే, ప్రతి నెల ప్రాధాన్యతే, ప్రతి ఇది ఉంటుందన్నమాట. సూర్యుడు రాశి మారిన ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు ధనుస్సుకు ఏమిటి మార్గము, ధనుస్సు రాశిలోకి ప్రత్యేకత ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఉన్నటువంటి గ్రహాలు కూడా, గ్రహస్థితులు కూడా మనం ఒక్కసారి చూసుకోవాలి. మనం ప్రతిసారి జనవరికి మనము కొత్త సంవత్సరము కదా, సంవత్సరము క్యాలెండర్లో మారుతుంది కదా, ఆంగ్లనామ సంవత్సరం కదా, ఎలా ఉంది అని చూసుకోవాల్సిన అవసరం ఎందుకు అనే దానికి ప్రామాణికం చెప్తా దీనికి దానికి. ఎందుకు అంటున్నానంటే అమ్మ, ధనస్సు అనేటువంటిది ఏమిటి అంటే, ధనస్సు ఎక్కువ పెట్టడం. రామచంద్రుడి చేతిలో కోదండం ఉంటుంది, అందుకే కోదండమీనయోహో గురుహు అని శాస్త్రం. దేంట్లో? మన జ్యోతిష శాస్త్రంలో. నేను జ్యోతిష శాస్త్ర పండితుడిగా కూడా నేను చెప్పేది ఏమిటంటే, దేన్ని మనము ధనుస్సును ఎక్కువ పెడతాం, ఏమిటి, ఏది ఛేదించడానికని మనము ధనుస్సును ఎక్కువ పెట్టేది? రాముడు దేన్ని ఛేదించడానికి? ఏదైనా దుష్టము అనేటువంటి దాన్ని ఛేదించడానికి, లేదు ఒక ఫలం తీసుకోవటానికి, ఏది ఒక మార్గం, ఒక నిర్దేశకత్వము. నేను ఇది అనేటువంటిది ఒక మార్గం అనేటువంటిది చూపిస్తుంది ఆ ధనుస్సు. అందుకనే ఈ ధనుర్మాసము యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, ఈ ధనుర్మాసములో రోజు స్నానం చేస్తాం కదా, ఏం గొప్పతనం అని అనుకోవచ్చు. సూర్యుడు ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి వచ్చినాడో, ఆ ధనుస్సు గురువుకు సంబంధించినటువంటిది, గురుస్థానము కాబట్టి, గురు గ్రహానికి సంబంధించినటువంటిది కాబట్టి, ప్రతి విద్యార్థి కావచ్చు, ప్రతి శిష్యుడు కావచ్చు, ప్రతివాడు కూడా దైవాన్ని ఆరాధించేటువంటి ప్రతి వాడికి ఖచ్చితముగా ఈ మాసములో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి అనడానికి నిదర్శనం ఇది. ఎందుకు నెరవేరుతున్నాయి అంటే, గురువు ధనుస్సు రాశి గురువుకు సంబంధించింది కాబట్టి, ఆ గురువు ఇప్పుడు మిథునములోనే ఉండి తన స్థానాన్ని తాను చూస్తున్నాడు కాబట్టి, దైవము గురువే కదా. అందుకే మాత పితృల తర్వాత దైవము. అందుకే ఈ మాసం అంతా కూడా ఎవరైతే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటాడో, ఎవరైతే ఉదయాన్నే ధనుర్మాస స్నానాలు చేసి ముందు సూర్యభగవాను స్మరిస్తాడో బయటికి వచ్చి, వీళ్ళందరికీ ఆరోగ్యము,
డబ్బు, ఐశ్వర్యము, తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకోవటము, పనులు కావటము, ఎంత ఇబ్బందికరమైనటువంటివైనా కూడా అవన్నీ అవలీలగా దాటడానికి మేలు కలగటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే ధనుర్మాసం కూడా ధనుర్మాస స్నానాలు. ఈ ధనుర్మాసము కొంతమంది తెల్లవారుజామునే చేసి పూజలన్నీ చేసుకొని వచ్చేస్తారు 6:30కే. ఏమంటే ధనుర్మాసం అండి, పొద్దుగులకు లేచినామండి, సూర్యోదయం వరకే స్నానాలు పూజలు అన్నీ చేసుకొని వస్తారు. సూర్యుడు ఉదయించేటప్పటికి ప్రసన్నత ఎందుకు? ఈ ధనుస్సు రాశిలో రవి ఉన్నాడు కాబట్టి, రవి భగవానుడు కాబట్టి, సూర్య భగవానుడు కాబట్టి మార్గదర్శకత్వం. ఎప్పుడైతే మనకు వెళ్తుంటేనే కదా జీవితానికి మనం ముందుకు పోగలుగుతాము. చీకట్లో ఏం పోతాం? పోలేము. చీకట్లో పోలేము. అందుకని మనకు అన్ని రకాల యోగాన్ని ఇచ్చేటువంటిది గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు ఖచ్చితముగా. పైగా ఇప్పుడు మామూలుగా గోచార రీత్యా గురువు మిథునములో ఉండి తన స్థానాన్ని చూస్తూ ఉండేటువంటి దానికి చాలా అంటే చాలా యోగవంతముగా ఉంటుంది. కొన్ని రాసుల వాళ్లకు అత్యద్భుత, అందరికీ బాగుంటుంది. కానీ మెయిన్గా ఏమంటే ధనుస్సు రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు వచ్చినాడో, ఇప్పుడు మేషలగ్నం వాళ్ళకి కానీ మేషరాశి వాళ్ళకైనా కూడా, తర్వాత మిథున రాశి మిథున లగ్నం వాళ్ళకైనా, అలాగే సింహము సింహరాశి వాళ్ళకైనా పంచమం అవుతుంది. కాబట్టి ఇలా అన్ని రాసుల వాళ్లకు బాగుంటుంది, ఒకరికి అని కాదు. మకర రాశి వాళ్ళకైనా, మన కుంభరాశి వాళ్ళకైనా, కుంభం ఎందుకు అంటే ఏకాదశం అవుతుంది కాబట్టి కుంభానికి. అందువలన ఇలా రాసుల వాళ్లకు కూడా అత్యద్భుతముగా ఉండబోతున్నది అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ ధనుర్మాసములో స్నానము, దైవారాధన, సూర్య భగవానుడి యొక్క ఆరాధనే ముఖ్యం. అంటే శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆలయాలకు వెళ్ళి మామూలుగా పూజలు చేసుకోవటం. ధనుర్మాసం శివాలయాలకు వెళ్ళకూడదా అంటే వెళ్ళొచ్చు, ఏ దేవుడికైనా వెళ్ళవచ్చు. రూపాలు మనం పెట్టుకున్నాం, పలానా 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 అని. అందుకని ఈ దేవాలయాలకు వెళితే ఏమిటంటే పవిత్రమైనటువంటి స్థానం. ఒక స్థానానికి వెళ్ళటం అనేటువంటిది ఊరికే మనసులో అనుకోవడం కంటే ఆ స్థానానికి పోయి అనుకోవడం గొప్ప సంగతి కదా. అది కదా కావాల్సింది. అందువలన మనం దేవాలయాలకు వెళ్ళి ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే వెళ్ళి అన్నీ పూర్తి చేసుకొని రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసం యొక్క ప్రాధాన్యత, ధనుస్సు రాశిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఆరోగ్యం బాగులేని వాళ్లకు బాగు కావడం కానీ, దీనివలన ఉదయాన్నే స్నానం చేయటం వలన మార్గదర్శకత్వం, మనకు ఒక మార్గం చూపించటము కానీ. ఎందుకు మార్గం చూపించడం? మాసానా మార్గశీర్షోస్మి అన్నాము. ఆ మార్గము శ్రీ మహావిష్ణువు చూపిస్తాడు. చూపించినటువంటి తర్వాత నడిచేటువంటి విధానం ఈ మాసంలోనే జరుగుతుంది. ఇంకా మార్గం తెలిసినాక నడవమా మనం? ఫలానా మార్గం నాకు దొరికింది అని మార్గం దారి తెలిస్తే వెళ్ళిపోతాం కదా. ఆ దారిలో వెళ్ళటానికి గల మార్గము ఇగో ఈ మాసంలో ధనుర్మాసంలో. ఎందుకు వెళుతుంది అంటే బాణం వెళుతుందా లేదా ధనుస్సు వదిలితే? అలా ఎలా అయితే ఛేదించడానికి వెళుతుందో మనము కూడా ముక్తిని సంపాదించుకోవటానికి, ముక్తి మార్గాన్ని భక్తి మార్గాన్ని సంపాదించుకోవటానికి, మనము పుణ్యము చేసుకోవటానికి, మన పిల్లలకు పుణ్యము మూటగట్టడానికి, మన పిల్లలకు మేలు జరగడానికి, మన తర్వాతి తరం వాళ్లకు మూలధనం ఏమైనా ఇస్తున్నామంటే మనం నడిచేటువంటి నడవడిక వల్ల జరుగుతుంది. ఏమయ్యా మీ నాయన ఎటువంటి నడవడిక నడిచినాడు, నువ్వెలాంటి వాడివి పుట్టావయ్యా అని అంటున్నారంటే ఏమర్థం అంటే ఆయన నడిచినటువంటి నడవడిక మార్గము. ఆ మార్గాన్ని సూచించేటువంటిది ఈ ధనుర్మాసము యొక్క గొప్పతనము. అలా వెళ్ళి చేసుకుని మార్గం అంతా కూడా చూసుకొని మన జీవితాన్ని, అందరూ కూడా మానవ జీవితాన్ని పండించుకోవాలి, బాగుండాలి. తమ పిల్లలకు మనం ఎంత ఆస్తులు కూడబెట్టాము అనేటువంటిది ఎంత అవసరమో అంతకన్నా ప్రాధాన్యత మన నడవడిక, ఏ నడవడికలో మనం సంపాదించినాము, ఎటువంటి మార్గంలో సంపాదించి కూడబెడుతున్నాము అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇలా ముందుకు వెళితే ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత, ఇక మనము ఆ బాణం ఎలా అయితే వదులుతుందో ఆ ధనుస్సు రాశిలో ఉండేటువంటి సూర్యుడు మన పనులు అంత సులభముగా
ఒక బాణములాగా ఏ కోరికతో అయితే మనం బాణం వేస్తామో ఆ బాణం ఛేదిస్తుందో మన కోరికలు ఛేదించుకొని అవి మనం సఫలీకృతం చేసుకోవటానికి మేలు జరిగేటువంటి మాసము ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు గురుగారు.